నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం రోజులైంది. సో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి నేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడాలి? కూటమి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది, ఈ స్కీమ్లు అమలు చేస్తా ఉన్నారు, ఈ స్కీమ్లు అమలు చేయడం లేదు. సో గట్టిగా పోరాడండి, గట్టిగా పోరాడి ప్రజల మనసులను గెలుచుకుందాము. ఇంకొకసారి మనము 2029లో అధికారంలోకి రావాలి అంటే మనము గట్టిగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అనే కదా చెప్పాలా. కార్యకర్తలకు ఏం చెప్పాలా? ధైర్యంగా ప్రభుత్వం మీద పోరాడండి, వచ్చేది మన ప్రభుత్వమే, ప్రభుత్వము ఏమేం తప్పులు చేస్తాంది నిలదీయండి, ప్రజాపక్షాన నిలబడితే మనకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కదా, ఖచ్చితంగా అధికారంలోకి అయితే వస్తాము, అట్లీస్ట్ ఇంకా ఎక్కువ సీట్లన్నా గెలుస్తాము. కాబట్టి కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా మీరు పోరాటం చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని కదా చెప్పాలా. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? పేర్లు రాసుకోండి అంట. పేర్లు రాసుకుంటే ఏమొస్తుంది? కనీసం రామకోటి రాసుకున్నా, కనీసం రాముడు ఆశీస్సులన్నా వచ్చి ఆ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. ఈ పోలీసు వాళ్ళ పేర్లు రాసుకోండి, కలెక్టర్ల పేర్లు రాసుకోండి, అధికారుల పేర్లు రాసుకోండి, నాయకుల పేర్లు రాసి పెట్టుకోండి, పుస్తకాలు మెయింటైన్ చేయండి అని చెప్తా అన్నాడు. పాస్ పుస్తకంలో మన ఫోటో వేసుకుంటేనే కదా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది, మళ్ళీ ఆ పుస్తకాలు మెయింటైన్ చేయమని చెప్తా అన్నాడు. ఇక్కడ చూడండి, జగన్ ఎల్లో బుక్, కూటమికి ఇక చుక్కలే, కూటమికి ఇక చుక్కలే అంట. పేర్లు రాసి పెట్టుకుంటే చుక్కలే అంట. కూటమికి మీరు నిజంగా చుక్కలు చూపించాలంటే మీరు చేయవలసిన పని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లోటుపాట్లు ఏవైనా ఉంటే ఎత్తి చూపించి ప్రజాపక్షాన నిలబడితే అది చుక్కలు చూపించినట్లు. పుస్తకం కొనుక్కొని పేర్లు రాసుకుంటే చుక్కలు ఎట్లా కనబడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అందరి పేర్లు రాసి పెట్టుకోండి, కొడతామంటే కొట్టించుకోండి. ఇక్కడ చూడండి, ఎవరైనా కూటమి నాయకులు కానీ పోలీసులు కానీ కార్యకర్తల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేస్తే దాడి జరగకుండాను నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను, నేను వచ్చి మీ పక్షాన నిలబడతానని చెప్పడం పోయి కొడితే కొట్టించుకోండి అంట. మీరు కొట్టించుకోండి, నేను ప్యాలెస్లో పోయి బెంగళూరులో నిద్రపోతా అని చెప్తా ఉన్నాడు. మనల్ని ఇబ్బంది పెట్టిన ఎవడిని వదలను, అధికారం వస్తే ఒక్కొక్కడికి సినిమా చూపిద్దాం. ఇదేదన్నా సినిమా డైలాగులా? నువ్వేమన్నా సినిమా యాక్టరా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక ఫ్యాక్షనిస్టు లాగా మాట్లాడుతున్నాడు. పేర్లు రాసుకోండి, కొడదాము, చంపేద్దాము, నరికేద్దాము. 2029లో నేను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానని కదా చెప్పాలా. 2029లో అధికారంలోకి వస్తే కొడతాను, తిడతాను, చంపుతానంటే ఇంకొకసారి మీకు ఓట్లేస్తారా? ఇవన్నీ చేస్తేనే కదా 151 సీట్లు ఉన్నటువంటి పార్టీ 11 సీట్లకు పడిపోయింది. మళ్ళీ అదే చేస్తాను అంటే ఇక జనాలు ఏ విధంగా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు. జనాలు మనసును గెలుచుకుంటే ఓట్లేస్తారు కానీ, జనాలను నమ్మిస్తే ఓట్లేస్తారు కానీ, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే ఓట్లు వేయరు. ఇలాంటి రౌడీ రాజ్యం వద్దు అని కదా వైఎస్ఆర్సీపీని దించేసింది. మళ్ళీ వస్తే నేను 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే పరిపాలించానో దానికన్నా ఎక్కువగా, అంటే జగన్ 2.0 చూస్తారు. అందరికీ సినిమా చూపిద్దాము, డ్రామా చూపిద్దాము అని చెప్తే ఎవరు ఓట్లేస్తారు? ఈయన మారడు. విదేశాలకు పారిపోయినా పట్టుకొస్తా. ఒక పని చేయండి, ఈ డైలాగులన్నీ పెట్టి ఒక సినిమా తీసి రిలీజ్ చేసుకుంటే కనీసం హీరోగా అయ్యే అవకాశం ఉంది. ఎలాగో చూసే బాగానే ఉన్నారు కాబట్టి. ఈ డైలాగులన్నీ సినిమాల్లో పెడితే 4 టికెట్లు తెగుతాయి కానీ ఇలాంటి డైలాగులను రాజకీయాల్లో వాడితే 4 ఓట్లు కూడా పడదు, పడే 4 ఓట్లు కూడా పోతుంది. న్యూట్రల్ ఓటర్లు కానీ సాధారణ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇలాంటిది హర్షించరు. సో ఆ వర్గాలను దయచేసి దూరం చేసుకోవద్దండి. ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి ఒక అధ్యక్షుల్లాగా ప్రవర్తించండి కానీ ఫ్యాక్షనిస్ట్ లాగా ప్రవర్తించద్దండి. ఇది చూపిస్తే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తే ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడా లేకపోతే ఫ్యాక్షనిస్టా అని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి జనాలు హర్షించరు. ఇక చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు పేర్లు అన్నీ రాసి పెట్టుకోండి. ఏ బుక్లో రాసి పెట్టుకుంటారో రాసి పెట్టుకోండి. రిటైర్డ్ అయినా సరే లాక్కొని వస్తాం, దేశం విడిచి వెళ్ళినా సరే రప్పిస్తాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి గెలిచిన తర్వాత సినిమా చూపిద్దాం. నువ్వు సినిమా చూపించడానికి జనాలు నీకెందుకు ఓట్లేయాలా? పోలవరం కడతానంటే ఓట్లేస్తారు, రాజధాని కడతానంటే ఓట్లేస్తారు, పెట్టుబడులు తెస్తానంటే ఓట్లేస్తారు కానీ నేను సినిమా చూపిస్తా, చంపేస్తా, నరికేస్తా, పాతేస్తా అంటే ఓట్లు వేయరు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి స్క్రిప్ట్ మార్చండి. ఈ విధంగానే ముందుకెళ్తే ఈసారి ప్రతిపక్ష హోదా పోయింది, నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కష్టము. ఇక్కడ చూడండి, వంశీని చూసి ఎమోషనల్ అయినాడంట.
ఎందుకు ఎమోషనల్ అయినాడు అంటే వంశీ చేసినటువంటి కిడ్నాప్ ని మీరు సమర్థిస్తున్నారా? వంశీ ఎందుకు అరెస్ట్ అయినాడు? ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కేసు పెట్టింటే విత్డ్రా చేసుకోమని చెప్పి చంపేస్తామని బెదిరిస్తే కదా ఆయన అరెస్ట్ చేయింది. ఆయన ఏదో ఊరికి అరెస్ట్ చేయలేదు కదా. అంటే మీరు వంశీని చూసి ఎమోషనల్ అయినారంటే వంశీ చేసినటువంటి కిడ్నాప్ ను కూడా మీరు సమర్థిస్తున్నట్టు. సో మద్యం కుంభకోణం జరిగిన వాళ్ళని అరెస్ట్ చేశారు, భూ కబ్జాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళను కిడ్నాప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళనందరినీ ఊరికైనా అరెస్ట్ చేసినారంటే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ పేర్లంతా రాసుకోండి, వాళ్లకు మనం గెలిచినాక సినిమా చూపిద్దామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి స్క్రిప్ట్ మార్చండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పొలిటీషియన్ లాగా ప్రవర్తించండి కానీ ఫ్యాక్షనిస్ట్ లాగా ప్రవర్తించద్దు. ఫ్యాక్షనిజాన్ని జనాలు హర్షించరు. ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడే మాటలు ఇవి. ఒక పొలిటీషియన్ అనేవాడు ఎవ్వరు ఈ విధంగా మాట్లాడరు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.